బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో బొగ్గు గనుల వేలం ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారమని, బొగ్గు లేనిదే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని, బొగ్గు అంటే నల్ల బంగారమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఇంధన అవసరాలను తీర్చడానికే బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. మార్కెట్లో బొగ్గుకు విపరీతంగా డిమాండ్ ఉందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. Numerous job opportunities. It gives me great pleasure to share that 9 rounds of actions have been concluded so far. Through these 9 rounds, 107 coal mines have been successfully actioned. I think instead of action word, commercial coal mine allocation through open revenue sharing, that will be good word, bring total investment of more than 38,400 crores last 9 round of coal mines action. It will be also open direct and indirect employment opportunities for more than 3 lakh people. Coal is the lifeline of all core industries, a major role making Bharat a 5 trillion economy in future. As a Narendra Modi ji's భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా మన తెలంగాణ ప్రాంతం నుండి కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించడం కూడా మనందరికీ ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా మన రాష్ట్రానికి అధికార హోదాలో ఇచ్చేసిన వారికి 50 మంది తెలంగాణ ప్రజల తరఫున అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. సహృదయులు, స్నేహశీలి గౌరవ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ బిడ్డ శ్రీ కిషన్ రెడ్డి గారికి ఇక్కడ పరిస్థితులు పూర్తిగా తెలుసు. అలాగే వారు సీనియర్ శాసనసభ్యులుగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా అందరికీ సీనియర్ కలీగ్గా చట్టసభల్లో అత్యంత స్నేహశీలంగా అందరితో చట్టసభల గౌరవాన్ని పెంపొందించే విధంగా వారు ఉపయోగలేని సంస్థ మన తెలంగాణ రాష్ట్రానికి ఆయు పట్టు లాంటిది. సింగరేణి మన తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం. సింగరేణి అంటేనే ఉద్యోగాల గని అని కూడా పేరు ఉంది. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతోనే మన రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అలాగే మన పక్కన ఉన్న ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలు కూడా నడుస్తూ ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు సింగరేణి సంస్థ మరింత ఎక్కువ బొగ్గును తీసి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే దేశ బొగ్గు స్వయం సమృద్ధికి కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేమంతా నమ్ముతా ఉన్నాం.